దాసు. ఓయ్ నిన్నే, చాయ్ తీసుకో. ఏంది, ఏమైంది? ఏందేమైంది? ఏం మాట్లాడకుండా ఆలోచించుతున్నావు కదా, అందుకే ఏమైంది అంటన్నా. అదేం లేదు. సరే, నీకొక విషయం చెప్పాలి. చెప్పు. మన ఇంటికి మా పెద్దమ్మ మర్చిపోయింది. అవునా? నేను వచ్చేదాకా ఉండమనొచ్చు కదా, నేను కూడా కలిసినట్టు ఉండేది. ఉండమని నేను కూడా అన్నా గాని పెద్దమ్మ పత్రికలు వంచడానికి వచ్చింది, ఇక ఉండలేదు. అవునా? ఎప్పుడో మరి పెళ్లి? ఇంకొక 15 రోజులు ఉంది, అంటే ఈ వారం కాకుండా వచ్చే వారం. మరి మనం షాపింగ్కి రేపు పోదామా? షాపింగ్కా? షాపింగ్కి ఎందుకే ఇప్పుడు? ఇప్పుడు పండుగల పబ్బాలు కూడా ఏం లేవు కదా. అది కాదు దాసు, నాకు మంచి చీర ఒక్కటి కూడా లేదు. ఇవాళ పెద్దమ్మ పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వచ్చిందని బాబు ఫోన్ చేసి చెప్తే ఇగో మా అక్క పెట్టిన కొత్త చీర కట్టుకున్నా. పైగా మా పెద్దమ్మ మన పెళ్ళైనాక మొదటిసారి మన ఇంటికి వచ్చింది, అందుకే ఈ నగలు కూడా వేసుకున్నా. అన్ని కట్టుకున్న చీరలే ఉన్నాయి. ఆ పాత చీరలు కట్టుకొని పెళ్లికి పోతే ఎట్లుంటో చెప్పు. అందుకే కొత్త చీర కొని దాసు. అరే చెప్పినా కదనే ఇప్పుడు వద్దని, మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం తీ. సరే, నేను గిడి దాకా పోయేస్తా, సరేనా? దాసు నేను కూడా మల్లమ్మోళ్ళ ఇంటి దాకా పోయేస్తా. సరే పోయినా, జాగ్రత్త మరి. హలో, చెప్పే. అవును, సరేనే. దాన్ని ఏముంది. సరే సరే. ఎప్పుడు వచ్చినవే? మంచిగున్నావా? మళ్ళీ వేస్తుండే. మంచినే ఉన్నా గాని నువ్వేటి పోతున్నావు? నేను మల్లమ్మోళ్ళ ఇంటికి పోతున్నాక్క. ముచ్చడు సరే గాని ఏందే పెళ్ళై గిన్ని రోజులైనా కూడా కనీసం నీ మొగుడు ఓ చీరాదేలే ఓ నగాదే లేదు. మేం పెట్టినే వేసుకుంటున్నట్టున్నావు కదా. అందుకే చెప్పిన డబ్బున్నోని చేసుకోయే సుఖపడతావు అని. ఒక చీర కూడా తేలేనాడు ఆయన మొగుడు, నువ్వు పెళ్ళాంది. అక్క మంచిగా మాట్లాడు. ఏంది రేషం వచ్చిందా? ఓ బాగా కోపానికి వస్తున్నావు. పూట గతి లేదు గాని రేషాలకేం తక్కువ లేదు. నేను పెట్టిన చీర, నేను పెట్టిన నగలు, కమ్మలు కూడా కొనియలే నీ మొగుడు. దాసు మంచోడు, దాసం చేసుకుంటే సంతోషంగా ఉంటా అంటే కదనే. ఇంతవరకు నీకు ఏవే గివేనా నీ గాజులు? ఒక్క నగ కూడా తేలేనోడు, ఓ ఖరీదైన చీర కూడా తేలేనోడు ఆయన గారో మొగుడు, ఈవిడ గారో పెండ్లాము. చెప్పొచ్చింది. ఎంత మంచి చెప్పినా మా అత్తమ్మ కొడుకున్నాడు చేసుకోయే సుఖపడతావు, సంతోషంగా ఉంటావు అని చెప్పిన. నన్ను చూడు, పూటకో చీర వారానికో నాగా. నా లెక్క నువ్వు కూడా మహారాణిలాగా బతుకుతావు కదనే. చెప్తే విన్నావా? దాసు మంచోడు, మంచిగా చూసుకుంటాడు అన్నావు కదా. ముంచిండా ఇట్లా? మొగుడంటే ప్రేమగా 4 మాటలు మాట్లాడగానే కడుపు నిండదమ్మా. 4 పూటలు తిండి పెట్టాలి, పెళ్ళానికి కావాల్సిన కట్టు బొట్టు నగలు అన్ని తేవాలి, అప్పుడే మొగుడు అంటారు. గిట్లా మంది పెట్టిన చీరలు నగలేసుకొని రోడ్డు మీద పడి తిరుగుడు కాదు. శాతనైతే నీ మొగుడిని కొనిమను. అక్క చాలు చాలేవే, పెద్ద మాట్లాడి వచ్చింది అక్క అని. పాపం నా చెల్లె, నేనన్న మాటలకి ఎంత బాధపడ్డదో. భవి, నిన్ను బాధ పెట్టాలని కాదే, ఇట్లా అంటే నన్న నువ్వు కనీసం తిరిగి మా ఇంటికి వస్తావేమో, నిన్ను మహారాణిలాగా చూసుకోవచ్చు అని అన్ననే.
అన్న నాకు ఏదైనా జాబ్ చూడే. అదేంద్ర ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా. చేస్తున్నా కానీ మా మేనేజర్ గాడు ఉన్నాడు కదా, ఆడు బాగా సతాయిస్తుండు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు నన్ను వీకేద్దాం అన్నట్టే ఉన్నాడు. అందుకనే. మరి ఈ విషయం చెల్లెకి తెలుసారా? తెలియదన్నా, తెలితే నన్నే సర్దుకపోమంటది. అందుకనే చెప్పలే. సరేరా, నువ్వేం బాధపడకు. నాకు తెలిసిన వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అందులో ఏదైనా జాబ్ చూడమని చెప్తుంది. థ్యాంక్స్ అన్న, ఇది ఒక్క సాయం చెయ్యి. సరేరా, మరి నేను వెళ్ళొస్తాను. సరే. ఏమైంది భవాని, ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదు దాసు. మరి ఎందుకు ఎడుతున్నావు? అది నేను మల్లమ్మలింటికి పోతా ఉంటే మా అక్క దారిలో కలిసింది. అది చెప్పు ఏమైందో. నేను పెట్టిన చీరని, నేను పెట్టిన నగలే పెళ్ళైన కాడ నుంచి నీ మగడు ఒక్క చీర కూడా కొనియలేదా, గంత గతి కూడా లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దాసుని పెళ్లి వేసుకుంటే సంతోషంగా ఉంటా, సుఖంగా ఉంటా అన్నావు కదా. నిన్ను గిట్లా చూసుకునేది, నీ బతుకు నీకు మంచిగా ఉందా, ఇప్పుడు ఏర్పడుతుందా అని దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నెలకు లక్షలు సంపాదించే మొగన్ని వేసుకో అంటే దాస్ అంటేనే ఇష్టం, దాసునే పెళ్లి చేసుకుంటా అని వేనవు కదా. నీ బతికి ఇప్పుడు మంచిగా ఉందా అని ఎటువడితే మాట్లాడింది. భవాని, నువ్వు ఏడవకే. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఎడతామా చెప్పు? నువ్వు పోయి లోపల నా అంగి జేబులో పైసలు ఉన్నాయి, తీసుకురా. ఇంకా చెప్పు, ఏంటి విశేషాలు? నేను ఒకటి అడగాలి. అడుగు. నువ్వు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు? అందుకే కదా మన పెళ్లి జరుగుతుంది. ఆయన ఎందుకు అట్లా అడుగుతున్నావు? లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా బలవంత పెట్టి ఒప్పించిరాను. అదేం లేదు, నిన్నెవరన్నా గట్లా ఒప్పించిరా ఏంది? ఏ అలాంటిది ఏం లేదు, నేను ఇష్టపడి ఒప్పుకున్నా. నీకు పెళ్లి చూపులల్లా బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అంటే అమ్మ నాన్న పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు చూడాలి కదా సంబంధాలు. ఇంతకీ ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిరేంది? ఓ 3 చూసినా, నీతో కలిపి 4. అదేంది 3 అంటున్నావు? మరి అందులో ఒక్కరు కూడా నీకు నచ్చలేదా? అదేంది అట్లా అంటున్నావు? అంటే నేను యూతే గట్లే అనిపిస్తుంది. మరి నాకు నచ్చరు కానీ. నచ్చినప్పుడు మరి పెళ్ళింది చేసుకోలేదు? నేనే వాళ్ళకి నచ్చలేదు. అదేంది, మీకేం తక్కువ? చూడ్డానికి బానే ఉన్నారు కదా. మనం ఏదో సరదాగా మాట్లాడదామని బయటకు వచ్చినాం. ఇప్పుడు గవర్న ఎందుకు టైం వేస్ట్? మీరు ఎందుకు నచ్చలేదో తెలుసుకోవాలనిపించలేదా? అనిపించింది. నేను నచ్చలేదంటే వాళ్ళకు నా శాలరీ నచ్చలేదు. అంటే అర్థం కాలే. నా జీతం వాళ్ళకి నచ్చలే. నాకు ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు కదా, అందుకే. మరి ఇప్పుడు నేను కూడా వద్దంటే? అగో గదేంది, ఇప్పుడే చెప్పినావు కదా నువ్వు అంటే ఇష్టం అని. నువ్వు నచ్చినావు, కానీ నాకు కూడా నీ జీతం నచ్చలేదు. పోనీ నీ వెనకాల ఏమన్నా ఆస్తి పస్తుందా అంటే అది కూడా లేదు. అంత తక్కువ జీతంతో నన్ను ఎట్లా చేస్తావు? చూడు భవాని, నేను ఎట్లా చూసుకుంటా అనే భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే నిన్ను మహారాణిలాగా చూసుకుంటా అని నేను చెప్పా. కానీ నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. నేను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. నువ్వు చెప్పింది వినడానికి బాగుంటాయి, బతకడానికి కాదు. అది కాదు భవాని, నేను నిజమే చెప్తున్నా. నీ కళ్ళకెంచెల్లి ఒక్క కన్నీటి బుట్టు రాకుండా చూసుకుంటా. ఒక్క అవకాశం ఈ భవాని, నేను మంచిగా చూసుకుంటా, నన్ను నమ్ము. అయితే నాదొక షరతు. షరతా ఏంటి? నన్ను ఎప్పుడు తిట్టద్దు, కొట్టద్దు, నన్ను మంచిగా చూసుకోవాలి. నువ్వెప్పుడు మందు తాగద్దు. అన్నిటికంటే ముందు 10 మందిలా నన్ను అవమానించద్దు. నన్ను మస్తు ప్రేమ చూసుకోవాలి. నేను నిన్ను కొట్టుడా?
అసలు జరగదు. ఇక మందంటవా, నాకు ఆ అలవాటే లేదు. నిన్ను 10 మందిలా ఒక మాట అంటే అక్కడ నిన్ను అవమానించినట్టు కాదు, నన్ను నేను అవమానించుకున్నట్టు. ఎందుకంటే పెళ్ళైనాక నువ్వు నేను వేరు కాదు భవాని, మన ఇద్దరం ఒకటే. నిన్ను నా గుండెల మీద పెట్టుకొని చూసుకుంటా, నన్ను నమ్ము. నిజమా దాసు? నవీనా ఇప్పుడే వస్తున్నావా? ఎంతసేపు వచ్చి? పొద్దుగాల వచ్చిన. అంత మంచిదేనా? మంచిదే. బావురా? బాబుకి ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగా. పిల్లలకి ఇట్లా బావురా? అంత మంచిదే. నిన్న చెల్లెకు పెళ్లి చూపులాగా, నేను ఎందుకు రాలేవు? అవునంట. నాకు ఆ ముచ్చట తెలియదు, చెప్పలేదు. ఈడికి వచ్చినాక తెలిసింది. నాకు తెలిస్తే నేను అసలు పెళ్లి చూపులు కూడా కానియకపోదును. అసలు ఆ దాసగానికి ఏముంది? మీ చిన్న బాబుకి ఏమైనా బుద్ధి ఉందా? పోయి గాయనికి ఇస్తా అంటుండు. నాకు గా ముచ్చట తెలిసే అడుగుదామని పోతున్నా. అడుగుపో. మరి అడిగితే సుత అర్థమవుతుంది. అడుగుతా, లేకపోతే పోరు జీవితం ఉత్తిగా ఖరాబ్ అవుతుంది. ఏముంది? ఏం లేదానికి. పోయేత్తా. పోయిరా, మంచిగా అడుగు. సరే మన్నాను, వెళ్ళొస్తా. అదేంది సాయంత్రం దాకుంటా అన్నావు, ఇప్పుడే పోతా అంటున్నావు మళ్ళా? ఇంకో 2 రోజుల్లో ఎలాగో మన పెళ్ళి, అప్పుడు మన ఇద్దరమే కలిసి ఉండొచ్చు. అట్లా కాదు, బాపు ఇంట్లో లేడు. ఒక్కొని బస్ స్టాండ్ దాకా ఎట్లా పోతావు చెప్పు? సరే ఆగు, ఇంకా రమేష్ అని ఉన్నాడేమో, అడుగుతా. బస్ స్టాండ్ దాకా అడగొడతాడు. పా. సరే దా. అల్లుడు ఉన్నాడు? పోయిండా బిడ్డ? పోయిండు బాపు, ఇంతకు ముందే పోయిండు. ఇంకా రమేష్ అన్న బస్ స్టాండ్ లో దించేస్తా అన్నాడు. మరి ఏమన్నా వంట చేసినావు? లేదురా. నువ్వు చెప్పినా కదా బాపు, మటన్ తీసుకొచ్చి మంచిగా అండి పెట్టిన. తినిపోయింది కదా? తిన్నాడు. సరే బిడ్డ. అవుగాని వరి కోశం మిషన్ వస్తుంది కదా, వచ్చిందా? ఇంకా ఇంకొక 6 ఎకరం ఉందట. 6 ఎకరం కోసుకొని మనకే వస్తా అని చెప్పిండు, ఫోన్ చేస్తా అని చెప్పిండు. సరే బాపు. బాపు బాపు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు అక్క? పొద్దున్నే వచ్చిందే. ఏందే బాపు నీ ముచ్చట ఇట్లే ఉంటదా? ఏం మంచిలేదు అసలు. ఏమైంది బిడ్డ? ఏమైంది ఏంది మళ్ళా? ఏమైందంట కాదు, నీకు పిల్లగా లెవెల్ దొరకనట్టు దాసగా నోకి వేసిరేంది? ఇప్పుడు ఏమైంది అక్క? దానికి ఏముంది, తిప్పి కొడితే నెలకు 10,000 సంపాదించాడు. హైదరాబాద్ లో నీకు మంచి జాబ్ ఉన్నోని చూస్తా అని చెప్పినా కదా, ఎందుకు తొందరపడ్డారు? నువ్వు చూసినావు కదనే, బావ ఎంత బాగా సంపాదిస్తుండు, నా లైఫ్ ఎంత బాగుంది, నీకు కూడా అట్లా చూస్తా అని చెప్పినా కదా, ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వేం చెప్పినా నేను వినా అక్క. నాకు దాస్ అంటే ఇష్టం, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. చూడు చెల్లే, ఇష్టాలు కడుపు నింపవు, పైసలు ఉంటేనే లైఫ్ బాగుంటది. పని పాట లేక ఆయన ఏం తిరుగుతలేడు కదా, ఇంతో కొంత సంపాదించుతుండు కదా, రాను రాను ఇంకెక్కువ అవుతుంది కావచ్చు జీతం. అట్లా అని నువ్వెందుకు అనుకుంటావు? నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడున్న జీతానికి పెరిగే జీతానికంటే మనం చేసుకున్నప్పుడే లైఫ్ సెటిల్డ్ ఉంటే మనం సుఖపడతాం కదా. నేను చూడు ఎంత బాగున్నానో, మీ బావ నెలకి 50,000 సంపాదిస్తుండు, ఎంత హ్యాపీగా ఉన్నా. నీ లైఫ్ కూడా అట్లనే ఉండన్నే. నువ్వెన్నా చెప్పక్క, నేను దాస్నే పెళ్లి చేసుకుంటా. ఆయన ఏం మస్తు మంచోడు, నన్ను మంచిగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. బాపు నువ్వని చెప్పొచ్చు కదనే దీనికి అర్థమయ్యేటట్టు. దానికంటే ఏం తెలియదు, చిన్నపిల్ల, నీకు తెలియదా? ఇప్పుడున్న జనరేషన్ కి 2 చేతుల సంపాదిస్తేనే సరిపోవట్లేదు. ఇంకా 10,000 జీతానికి ఇస్తే ఇది ఏం సుఖపడుతుంది? రేపు నచ్చిన చీర కట్టుకోలేదు, నచ్చిన నగ పెట్టుకోలేదు. ఇప్పుడు దానికి ఏం తెలియదు. నువ్వన్నా నచ్చ చెప్పు. అవునే, నేను ఫోటో పంపించిన, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు, 2 చేతుల సంపాదిస్తాడు, జాగలు, భూములు, నగలు అన్నీ ఉన్నాయి. నీకు ఇంకేం తక్కువైతుంది? ఏంది బాపు చెప్తుంటే గట్ల పోతుంది చెల్లె? అది కాదు బిడ్డ, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. నెలకు ఎంత వస్తుంది? 10,000 వస్తుంది, 20,000 వస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటుందా? నాకు వరకు మిషన్ వచ్చింది, నేను పోతున్నా. ఇదేంది బాపు కూడా చెప్తే అర్థమవుతలేదు. ఇట్లయితే కాదు, ఎట్లా అనేసి చెల్లెకే చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తా, ఒప్పిస్తా. బవి ఏందే బాబీ మాట్లాడుతుంటే గట్ల వచ్చినావు? ఒక్కసారి నేను చెప్పేది, నేను ఆ మాట విను.
అది కాదే, ఒక్కసారి వచ్చి చూసిపోగానే మంచోడని ఎట్లా డిసైడ్ చేస్తావు? చాలా జీతంతో గైనం చేసుకొని నువ్వు ఏం సుఖపడతావే? ఒకటి చెప్పు, నేను పంపించిన పిల్లగాడు ఫోటో మంచి లేదా? మంచి లేకపోతే చెప్పే. మా అత్తమ్మ కొడుకున్నాడు, మంచి ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. మన ఇంట్లో పడితే సుఖపడతావే. ఈ చాలని జీతము నీ వేసుకుంటే ఎప్పుడు గీచి సంసారం అయిపోతుంది. ఏ పూటకు ఆ పూట ఎదురు చూసుకునే బతుకైతుంది. నువ్వు ఎన్నన్నా చెప్పక్క, నేను దాస్నే పెళ్లి చేసుకుంటా. అరే ఎంత చెప్పినా కూడా వినవెందుకు? అసలు నీకు దాస్ అంటే ఎందుకు ఇష్టం? పైసున్నాడా ఏముంది ఆయనకు? ఎందుకు నచ్చలేదు అంటే 1,00,000 కారణాలు ఉంటాయి కానీ ఎందుకు నచ్చిండు అంటే ఏ అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉండదు అక్క. గిసంటి కొటేషన్స్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటాయేమో అని నిజ జీవితంలో కాదు. ఎందుకు అర్థమైతే చెల్లె, అనుభవంతో చెప్తున్నానే. పైసలు ఉంటేనే లైఫ్ మంచిగా ఉంటది. నేను ఆయననే చేసుకుంటా. నీది కాదు తప్పు, అసలు బాపు నానాలే గిసొంటి సంబంధం తెచ్చినందుకు. నాకు ముందే తెలిసినట్టు ఉంటే అసలు ఆ సంబంధాన్ని ఇంటి దాకా కూడా రానియకపోదును. అయినా మనకున్న ఆస్తికి నీ అందానికి వాడు దేనికి సరితూగుతాడని వాడిని ఇష్టపడుతున్నవే. ఇంత చెప్పినా కూడా నీకు అర్థమైతలేదా? ఇప్పటికీ దాస్ని ఎంతో మంది పెళ్లి చూపులు చూసిరక్క, కానీ అందరూ ఆస్తి చూసే ఆయన అద్దనుకున్నారు. కానీ నేను ఆయన ఆస్తి చూడలే, ఆయన మనసుని చూసిన. నేనంటే ఆయనకి మస్తు ఇష్టం, అందుకే ఆయననే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా. మనకి ఏ ఆస్తి లేదు కాబట్టి అందరు వద్దన్నారు. పిసదానిలాగా నువ్వేంది వాడిని చేసుకుంటా అంటావు? కష్టాలు పడతావే. నేనే కదా చేసుకునేది, ఎన్ని కష్టాలైనా నేనే భరిస్తా. అట్లా కాదే బాబీ, నా మాటినే. ఇదేంది ఎంత చెప్పినా కూడా వింటలేదు. అయినా ఏం లేను నీ వేసుకొని ఇది ఏం సుఖపడుతుంది? దీనికి తెలియదు. అన్ని తెలిసినా నేను చెప్తే వినొచ్చు కదా. అసలు నా మాటనే లెక్క వేస్తలేదు. ఏం లేను నీ వేసుకొని తిప్పలు పడుతుంది. ఇప్పుడు అర్థం కాదే నీకు, తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నా అని. మంచి సంబంధాలు ఉన్నాయి. అనవసరంగా లైఫ్ ఏం చేసుకుంటుందో ఏమో. అన్ని షర్ట్లలో చూసిన, డబ్బులు ఇంట్లో లేవు. సరే భవాని, నన్ను క్షమించు భవాని. ఎందుకు? నన్ను వేసుకోవడం వల్లనే కదా నీకు ఈ కష్టాలన్నీ. చాలని జీతంతో నిన్ను మంచిగా చూసుకోలేకపోతున్నా. నా మీద కోపం వస్తలేదా భవాని? కోపం ఎందుకు దాసు, మనకున్నంతలా సంతోషంగానే ఉన్నాం. అదేదో అన్నదని నేను ఎందుకు బాధపడతా చెప్పు? ఏదో రోడ్డు మీద కలిసి 10 మందిలో మాట అనేసరికి పానం కలుకుమన్నది గంతే. నేను ఏడ్చినా అని నువ్వు ఇంకా బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఎంత కష్టమైనా ఇష్టంతో భరిస్తా. నువ్వు నాకు ముందే చెప్పినావు, 3 అమ్మాయిల్ని చూసినా కూడా నా ఆస్తి దగ్గర వాళ్ళకి నచ్చలేదు, నన్ను నచ్చి కూడా నా ఆస్తి మెచ్చక నన్ను చేసుకోలేదు అని. కానీ నేను నీ ఆస్తి చూడలేదు, నీ మనసు చూసిన. ఆ రోజే నువ్వు నాకు నచ్చినావు. ఇప్పుడు ఏదో పైసల కోసమో దానికోసమో దీనికోసమో నేను ఎట్లా మారుతా చెప్పు? నీకు ఒకటి చెప్పాలి భవాని, ఏ మొగుడైనా తను అర్థం చేసుకునే భార్య రావాలని కోరుకుంటాడు. నా విషయంలో మాత్రం అదే జరిగింది. నన్ను అర్థం చేసుకునే భార్య నువ్వు నాకు దొరికినావు. దాని గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు అసలు బాధపడకు. నేనేదో మా అన్న పెళ్ళి ఉంది కదా అని చీర అడిగిన, అది కూడా ఖచ్చితంగా కొనియాలని నేను అంటలేను. నీకు వెళ్ళిన నాటికే కొని, ఏదో 10 మందిలో ముచ్చట కదా, మంచిగా కనబడాలని అడిగిన. అంతేగాని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నీకు వెళ్ళితేనే కొని, అది కూడా నీకు ఇష్టమైనప్పుడే కొని, సరేనా? అది కూడా మన పరిస్థితి చూసి అడగకపోదును. కానీ అక్కడ వేనాక మా చుట్టాలందరూ మొగడు ఒక చీర కూడా కొనియలేదా అని వెటకరంగా మాట్లాడతారని చీర కొనియమని అడిగిన. అంతేగాని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. సొంత అక్కనే గిన్ని మాటలు అన్నది. మన పరిస్థితి తెలిసి కూడా ఇంకా వేరేటోళ్ళు ఎన్ని మాటలు అంటారో అని ఆలోచించి చీర కొనియమన్నా. నా గురించి తప్పుగా అనుకోకు ప్లీజ్. ఇట్లా మాట్లాడక భవాని, నువ్వు నన్ను ఎప్పుడు ఏది ఇబ్బంది పెట్టవు. నాకు తెలుసు నువ్వు ఏదైనా అడిగితే దానికి ఏదైనా కారణం ఉంటుందని. థ్యాంక్ యూ దాసు, ఇప్పటికైనా నవ్వినావు. ఏమైందన్నా? మొన్న జాబ్ చూడమని చెప్పినా కదా, చూసినావా? మొన్ననే చెప్పినా కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని. ఆ కంపెనీలో నెలవారకల్లా తీసుకుంటా అన్నారు. ఇట్లానే చేసి నాకు పని దొరికేటట్టు చెయ్యే. మొన్ననే మా సూపర్వైజర్ గారికి నాకు గొడవ అయింది.
నేను ఇక ఈ జాబ్ చెయ్యాలని వచ్చేసిన. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా అన్న. ఇట్లనే ఇంకొన్ని రోజులు ఉంటే ఇంట్లో మస్తు ఇబ్బంది అవుతుంది. మరి ఇంకో పని దొరికేదాకా ఆగొచ్చు కదరా, గా పని ఎందుకు బంద్ చేసినావు? లేదన్నా, మా సూపర్వైజర్ గాడు అస్సలు మంచోడు కాదు. ఎట్లా వాడితే అట్లనే మాట్లాడతాడు, బాగా అసహ్యంగా తిడతాడు. అందుకనే కోపం వచ్చి మొన్న నేను ఇక ఈ పని చెయ్యా అని చెప్పిన. నాకు జాబ్ అయిందన్న విషయం భవానికి తెలిస్తే మస్తు బాధపడుతుంది. అందుకనే ఎట్లానే జాబ్ వచ్చేటట్టు చూడన్నా. సరేరా, నెలనో 2 నెలలు ఓపిక పట్టు. అన్ని రోజులు అన్న. పని పోగానే మళ్ళీ పని దొరుకుతుందిరా, కొంచెం ఓపిక పట్టాలి. అరే అయిపోయిందారా చేను కోసులు? బాపు మళ్ళీ తాగురా ఫోన్. ఏంది బిడ్డ? ఇంకా ఏమైందంటావేందే? చెల్లెక్కడ ఏమన్నా సంతోషంగా ఉందనుకుంటున్నావా? దానికి ఒక్కటి మంచి చీర తెచ్చిండా, ఒక పూట కమ్మగా తినబెట్టిండా? వాడు మాత్రం అప్పులు చేసుకుంటూ తిరుగుతుండు. మనం ఇట్లే ఊకున్నాం అనుకో, నా చెల్లెని రేపు రోడ్డు మీద ఎత్తాడే. వద్దే, దాయే మన చెల్లెని తొలకొచ్చుకుందాము. బిడ్డ వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు, వాళ్ళ గురించి ఏం మంది పెట్టుకోకు నువ్వు. బాపు నీకెంత చెప్పినా వేస్టే. అక్కడ నా చెల్లి ఎన్ని కష్టాలు పోతుందో, నేనే పోతా, పోయి నా చెల్లెని తోలుకొచ్చుకుంటా. భవానీ ఏందక్క ఇప్పుడు వస్తున్నావా? నేను ఎప్పుడు వస్తాయింది కానీ మేము ముందు బ్యాగ్ తీసుకున్నాడు పోయాం. ఎక్కడికక్క? ఎక్కడికేంది? మన ఇంటికి పోయాంపా. మన ఇంటికా? ఎందుకు? ఎందుకేంది ఇంకా ఈడు ఎందుకుంటావు? ఈడుండి ఏం చేస్తావు? అగో, నా ఇంట్లో నేను ఉండకపోతే ఎవరుంటారక్క? నీళ్ళు మంచిగా చెప్పిన అద్దేవాన్ని అని. ఏముందని మీ దాస్ గారు ఊరంతా అప్పులు చేసి తిరుగుతుండు. జాబు అన్నావు, ఎప్పుడో పోయిందంట కదా జాబు. కనీసం ఈ ముచ్చట నేను చెప్పిండా నీకు? నేను అప్పుడే చెప్పిన, ఇన్నవా? గా 10,000 జీతంతో ఏం బతుకుతావే? గొప్ప సంబంధాలు వస్తున్నాయి, నీ అందానికి నీ తెలివికి గొప్పింట్లో పడతావే అన్నా. ఇన్నవా నువ్వు? నా మాట వినక ఈయననే కావాలి, ఈయననే మంచోడని చేసుకుంటువి. ఇప్పుడు చూడు, ఇంకేముందే, ఇంకా 4 రోజులైతే నేను రోడ్డు మీద ఎత్తాడు. ఈ ఇల్లు చూసుకొని మురుస్తావా ఇక నువ్వు? ఇప్పటికైనా అయిందేం లేదే. నానున్నాడు, నేనున్నా, పోదాంపాయే మనం ఇంటికి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే? నీ పెళ్ళైనప్పటి నుంచి మన బలగం అంతా అడుగుతుంది, ఏందే నవీనా నీ చెల్లెని ఏం లేనోనికి ఇచ్చినావని. నువ్వే ఇంట్లో పడ్డావు, దాన్నే ఇంట్లో వేసినావు అని నన్ను అంటారు. ఏం చెప్పమంటావు? నువ్వు ఇష్టపడి చేసుకున్న దానికి కాదనిలే, అప్పుడు చెప్తే ఎంత చెప్పినా ఇల్లే. చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెరిగినవే, నిన్ను ఎట్లా చూసుకున్నావే? ఇక్కడ పూట తిని ఒక పూట ఉపాసం వండుకుంటే ఇంకెన్ని రోజులు ఉంటావే? వద్దే, నీ బంగారం అంటే భవిష్యత్తుని పాడు చేసుకోకే. ఇప్పటికైనా అయింది ఏం లేదు, ఇంకేముంది? ఇంకో రోజులు అయింది అనుకో, నిన్ను రోడ్డు మీద వేస్తాడు. అయినా ఏముంది ఈ ఇంట్లో? గూనె పెంకలు ఇల్లు జర్ర గట్టిగా నచ్చిందంటే ఊరుస్తుంది. ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉంటావు. ఎందుకే నీకు బతుకు? నడు మనం పోదాంపా. నాన్న నేను నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటామే, నీకేం కర్మనా ఇది? నడు పోదాం. ఏడికక్క పోయేది? ఏడికేందే? మన ఇల్లు లేదా, నేను లేనా, చిన్నబాబు లేడా? నీకేం తక్కువ పోయిందే? మన ఇల్లా? ఏదక్క మన ఇల్లు? మరి ఇదెవరిల్లు? నా ఇల్లు కాదా? ఈ ఇల్లు వదిలిపెట్టి ఆ ఇంటికి ఎట్లా అనుకుంటున్నావు? ఇంకా ఏముందే ఇడ నీకు? ఇల్లే ఉంది కదా, ఇంకా రోడ్డు మీద అయితే వారేయలేదు కదా. నేను ఆయనతోటి సంతోషంగానే బతుకుతున్నా, ఉన్న దాంట్లో మంచిగానే ఉంటున్నా. నువ్వు మధ్యలో వచ్చి ఏదో ఒకటి చెప్పకు, ఇక్కడ నుంచి పో. అయ్యో రాత, దీనికి ఎట్లా చెప్పాలి? వాడు ఊరంతా తప్పులు చేసిండే, ఎప్పుడు మీరు రోడ్డు మీద పడేది తెలియదే. నేను చెప్తుంటే నీకెందుకు అర్థమైతలేదే? ఇప్పుడన్నా నా మాట వినేజరా. ఇప్పటికి కూడా నిన్ను వేసుకోవడానికి పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు. నన్ను చూడు, నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నీ భవిష్యత్తు కూడా బంగారం లెక్క ఉంటది. రాయే పోదాము. ఆ పక్క ఏందక్క మాట మాట్లాడితే డబ్బు 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 అంటున్నావు? ఎంత డబ్బున్నా మనం తినేది 3 పూటలే. ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా మనం వండుకునేది ఒక మూలనే. ఏం చేసుకుంటావు అక్క అంత పైసా? మీద పెట్టుకుపోతావా చచ్చిపోయినప్పుడు? ఏందక్క నన్ను ఇక్కడ నుంచి తీసుకోవా ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆ డబ్బున్న మనిషిని పెళ్లి చేసుకుంటే నన్ను సంతోషంగా చూసుకుంటాడన్న నమ్మకం నీకుందా? డబ్బున్న బావ నిన్నెంత ప్రేమగా చూసుకుంటాడు, నువ్వు బావని ఎంత ప్రేమగా చూసుకుంటావు? చూసుకోరక్క, ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బు. నువ్వు డబ్బు మైకంలో ఉన్నావు, బావ డబ్బు మైకంలో ఉన్నాడు.
డబ్బు మైకంలు ఉన్నోళ్ళు ఎక్కడా సుఖంగా ఉండలేరక్క. చీరలున్నాయి, వేసుకున్నన్ని నగలున్నాయి అని కోరుకుంటున్నావు. బావ నీతోటి ఏనాడన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడిండా? చెప్పక్క, మాట్లాడాడు. ఎందుకంటే నీకు కావాల్సింది డబ్బు, బావకు కావాల్సింది కూడా డబ్బే. డబ్బు ఉన్నంత మాత్రాన ప్రేమ ఉండదక్క. అట్లాంటి ప్రేమ నాకు దాస్ దగ్గర దొరికింది, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. ఇక చీరలు నగలు డబ్బు అంటావా, అవి నాకు అవసరం లేదు. ఏందక్క, గీ చిన్నింట్లా గూన పెంకుట ఇంట్లో ఎట్లుంటున్నావు అన్నా కదా, ఇది చూడ్డానికే చిన్నిళ్ళక్క. కానీ మా ఆయన మనసు మస్తు గొప్పది. ఆయన మనసులో నాకు ఇచ్చిన స్థానమే నాకు చాలు. ఎంతసేపు మీరు డబ్బు 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 అంటారు కదా, నిజం చెప్పు, నువ్వు బావ ఒకరినొకరు మనసారా ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? నీ ఇష్టాలేవో బావకు తెలుసా? పోనీ బావ ఇష్టాలేవో నీకు తెలుసా? దాస్ గురించి నాకు, నా గురించి దాస్కు అన్ని తెలుసు. మా మనసులు ఇష్టపడ్డాయి, అందుకే మేము ఒకటైనాం. నువ్వు అన్ని లేనిపోని చెప్పి నా మనసు మార్చాలని చూడకు. నేనున్న దాంట్లో సంతోషంగా ఉన్నా, నా భర్తతోని నేను సుఖంగా ఉంటున్నా. చూడక్క, ఇప్పుడు మా పరిస్థితి మంచిగా లేక దాస్కి సంపాదన లేదు. అంతేగాని రాను రాను మాకు మంచి రోజులు వస్తాయి. దాస్ నన్ను మంచిగా చూసుకుంటాడు. దాస్ గురించి నీకు పూర్తిగా తెలియదక్క. నన్ను కంటికి రెప్పలెక్క చూసుకుంటాడు. నా కంట్ల నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రానియడు. నన్ను ఎంత ప్రేమ చూసుకుంటాడో తెలుసా? ఆయన బంగారం అక్క. ఇంకొకసారి ఆయన వదిలిపెట్టి రమ్మని నన్ను బలవంతం చేయకు. ఇంకొక పెళ్లి ఎత్తా అన్న ఆలోచన కూడా తీసేయి. నేను ఆయనతోటి మస్తు సంతోషంగా ఉన్నా. ఇక్కడన్నా మమ్మల్ని అర్థం చేసుకో. భవి, నన్ను క్షమించే. ఎంతసేపు నా చెల్లె గొప్పింట్లో పడాలన్న ఆలోచన కొద్ది నీకు మళ్ళా పెళ్లి చేస్తా అని ఎన్నో మాటలని నిన్ను బాధ పెట్టిండే. నువ్వు సంతోషంగా ఉండాలని అన్నగాని నీ మనసుని కష్టపెట్టాలని అనలేదే. అక్క, ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు, మాకు అదే చాలే. దాసు ఎంత మంచోడు అనుకోలేదే. అనరాని మాటలు అన్నా ఎంత బాగా చూసుకుంటుండే అనుకోలేదే. అక్క, దాస్ వస్తుండే, దాస్కి వేవ్ తెలియద్దు. ఏడవకు, దా ఇంట్లో పోదాం. లేదే, నేను పోతా, నాకు పని ఉంది. బాగున్నారా? ఆ దాసు, మంచిగా ఉన్నావా? ఎప్పుడు వచ్చారు వదినే? ఇప్పుడే గిడ పని ఉండి వచ్చిన, అట్లనే మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన. ఏమైంది? బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు. మీ అక్క లోపల తీసుకపో. అయ్యో లేదు లేదు, నాకు పని ఉంది. మళ్ళొత్తా, మళ్ళీ వచ్చినప్పుడు ఓ పూట ఉండిపోతా, సరేనా? దాసు జాగ్రత్త నా చెల్లి. సరే వదినే, మీరు అందరూ అడగరు. ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందే వచ్చింది బావ. మరి బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు. అన్న రాలేడన్నా? ఏమైంది బావాని? డల్లుగా ఉన్నావు, అంతగానం ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మీ అక్కన్న మాటలకు నన్ను ఏడో వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటావు అనుకున్నా. అంటే అవన్నీ మాటలు నువ్వు విన్నావా దాసు? సారీ దాసు, మా అక్క ఏదో నా మీద ఉన్న ప్రేమతో అట్లా మాట్లాడింది. నువ్వు అవన్నీ పట్టించుకోకు. వదినన్న మాటలకు నాకు బాగా బాధ అనిపించింది, కానీ నువ్వు చెప్పిన సమాధానానికి ఎంతో గర్వంగా అనిపించింది. నువ్వు నాకు దొరకడు నా అదృష్టం. దాసు, నేను ఒకటి అడగాలి. ఏంటిది? అడుగు. నువ్వేమన్నా అంటే అడుగుతా. నేను నిన్నేమంటా? ఏమన్నా అడుగు. నేను అంతో ఇంతో చదువుకున్నా కదా. అవును. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. నేను కూడా ఏదైనా కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నా. నేనుండగా నువ్వు జాబ్ చేసుడైందే? అది కాదు దాసు, నీ జీతానికి తోడు నా జీతం కూడా తోడైంది అనుకో, సంపాదించుకోవచ్చు, ఎంతో ఇంత ఎన్కేసుకోవచ్చు. అందుకే నేను కూడా జాబ్ చేయాలనుకుంటున్నా. ఏమంటావు? సరే, నీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఒక కండిషన్. నువ్వు చేసే జాబ్ దగ్గర ఏమన్నా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నాకు చెప్పాలి. అక్కడ ఇవ్వలేమన్నా నాకు చెప్పాలి. ఇంకొకటి, మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని కష్టమైనా కూడా నువ్వు ఆ జాబ్ చేయొద్దు, సరేనా? నా మంచి దాసు. సరే పా, అన్నం తిందాం, ఆకలి అవుతుంది. సరే పా.
రాజన్న చెప్పు రాజన్న, నాకు జాబ్ వచ్చిందా? థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. సరే అన్న, థ్యాంక్స్ అన్న. భవానీ